నిజంగా భర్త చాలా మంచోడండి. నేను చాలా మంచోడు. భర్త ఏం చేశాడంటే తన భార్యకి పిల్లలు లేకపోతే ఓదార్చాడండి. అలా ఉండాలి భర్తలంటే. భార్య కష్టంలో ఉన్నప్పుడు భర్త ఓదార్చాలి. ఎందుకమ్మాయి నేనున్నా నీకు ఎందుకు అది ఏర్పడుతున్నావు నీకు ఓదార్చాలండి. ఎలా ఓదార్చాడు చూడండి. హన్నా భర్త ఎలా ఓదార్చాడు. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. 10 మంది పిల్లలు ఉన్నా వాళ్ళకంటే నేనే కదా మంచి, నేను ముఖ్యం కదా, నేను కదా ముఖ్యం. 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడిని కాదా? ఎందుకు హన్నా బాధపడుతున్నావు? ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఓదార్చిన భర్త అండి. భర్త అంటే ఎలా ఉండాలండి? భార్య కష్టంలో ఉన్నప్పుడు ఓదార్చాలి. పిల్లలు లేక ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న తన భార్యను ఓదార్చాడు చూడండి ఎల్కానా. నిజంగా మంచి భర్త అనిపిస్తుందండి నాకు. మంచి భర్త అనిపిస్తుంది.